హలో రైట్ శివ గారు మాట్లాడండి, వినిపిస్తోంది, మాట్లాడండి. చంద్రబాబు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. మీరు ఏమనుకున్న పాట పాడారు కానీ మీ సినిమాకైతే ఫుల్ ఫ్రీ పబ్లిసిటీ వచ్చింది. ఫుల్ ఫ్రీ పబ్లిసిటీ అంటున్నారండి? థ్యాంక్ యూ అండి. సోషల్ మీడియా అంతా మీరే ఉన్నారు మొత్తం. యాక్సెప్ట్ చేస్తున్నట్టు అంటే ఇప్పుడు ఓకే అదే అండి, మీరు నన్ను ప్రేమిస్తే నేను మిమ్మల్ని బరాబర్ ప్రేమిస్తాను డే 1 నుంచి. నేను అంతే. ఎక్సెప్ట్ సోషల్ మీడియా పక్కన పెడితే మా ఇంట్లో కూడా మీరే ఉన్నారు. ఎందుకంటే మా అక్కల అబ్బాయి 3 years అది సెల్ ఓపెన్ చేస్తే మాట్లాడితే కొత్త బాగా తింటాను. నాకు క్లియర్ ఇంప్రెషన్ సార్, వాల్యూమ్ శివ గారు మీరు మాట్లాడింది అర్థం అవట్లేదు. లైన్స్ చెప్తున్నారు ఏదండి? మీరు సోషల్ మీడియా కాదు, మా ఇంట్లో కూడా మీరే ఉన్నారు. ఎందుకంటే మా అక్కల అబ్బాయి 3 years వాడు కూడా కొత్త బాగా తింటా అన్నాడు. చిన్నపిల్లడు వాళ్ళ బాబు, వాళ్ళ అక్క వాళ్ళ బాబు 3 years అంటే ఆయన కూడా పాడుతున్నాడు అంట. పాడుతున్నాడు అయితే సార్. ఈ వర్షన్ చూపించకండి సార్, ఈ వర్షన్ కాకుండా ఒరిజినల్ వర్షన్ చూపించండి, అది బెటర్. అది ఇప్పుడు మీరు కొంతమంది ఇప్పుడు ఎవరైతే పెద్దవాళ్ళు చెప్తున్నారో దాన్ని పాజిటివ్ గా తీసుకొని చాలా సింపుల్ గా దీన్ని తేల్చేచ్చు కదా. దీని ఇష్యూ ఇంకా డ్రాగ్ చేస్తారు సార్. నేను భలేవారు సార్, నేను ఫస్ట్ నుంచే పాజిటివ్ తీసుకుంటున్నాను, నేను అది యాక్సెప్ట్ చేశాను, నేను చెప్పేశాను. అసలు నేను ఈరోజు ఇక్కడికి వచ్చిన విషయం ఏంటంటే సార్, నా మీద తప్పుడు ప్రచారాలు అవుతున్నాయి, నేను ఒకరికి వార్నింగ్ ఇచ్చాను, చంపేస్తాను ఇవన్నీ అంటున్నారు. అది క్లారిటీ ఇచ్చుకోవడానికి వచ్చాను సార్ నేను. అసలు నేను దీన్ని ఏమి నేను సపోర్ట్ చేస్తాను. నాకు నెగిటివ్ ఉందని అన్నారు, చూసారు ఎంత పాజిటివ్ గా మాట్లాడుతున్నారు మీకోసం. లవ్ కూడా ఉంది, టేక్ దట్ టు, అది కూడా తీసుకోండి. అయ్యో, ఇంకొక కాలర్ ఉన్నారు, చరణ్ గారు ఫ్రమ్ హైదరాబాద్. చరణ్ గారు ప్లీజ్ టాక్. సార్ నేను చరణ్ సార్. సార్ యాక్చువల్ గా ఇప్పుడు ఏంటంటే సార్, ప్రతి ఒక్కళ్ళు చంద్రహాస్ ని, అతనికి నేను ఏదో ఫ్యాన్ కాదు, నేను ప్రభాకర్ గారికి ఫస్ట్ నుంచి ఆయన యాక్టింగ్ ఫ్యాన్ ని. ఓకే, థ్యాంక్ యూ అండి. బట్ ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఆ అబ్బాయిని ఒక్కడిని పాయింట్అవుట్ చేసి ఆ అబ్బాయి అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు అంటే, ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో చంద్రహాస్ అనే అతను ఒక్కడే బూతులు మాట్లాడుతున్నాడు, లేదా అతను మాట్లాడింది సమాజం పాడైపోతుంది అంటున్నారు. పిల్లల్లో మన తాతలు నాన్నలు వాళ్ళు మాట్లాడితే పిల్లలు నేర్చుకోరా సార్ బూతులు? లేదా సినిమా వాళ్ళు ఇంకెవరు బూత్ సినిమాలు తీయలేదా? అంటే ఇంకా ఇంకా మాట్లాడమని చెప్తున్నారా? మీరు ఏం చెప్తున్నారు? ఇంకా మాట్లాడండి. ఎవరు ఇక్కడ వాళ్ళు చేయలేదు కదా మేము చేస్తున్నామంటే. చరణ్ గారు, చెర్లపల్లి చెంచల్గూడ జైలు అత్యాచారాలు, మానభంగాలు లేకపోతే హత్యలు చేసిన వాళ్ళతో నిండిపోతున్నాయి. వాళ్ళు జైలైనా మనం చేస్తే అనుకుంటే తప్పేం కాదు అట్లా అనుకో. ఇప్పుడు దీనికి నన్ను చెంచల్గూడ చర్యలు జైల్లో వేస్తారా అంటే చెప్తున్నాను. మాటకి మీరు జైల్లో వేసేస్తారంటే చెప్పండి సార్. అంత పెద్ద తప్పైతే నేను ఇప్పుడు వెళ్ళి జైల్లో కూర్చుంటా. మిమ్మల్ని కాదు, మీరు పర్సనల్ తీసుకోండి. అర్థం చేసుకునే సార్, మీరు కాదు నన్నింది. అయినా కూడా సమర్థించకండి అని, దాంతో పోల్చాల్సిన అవసరం జరుగుతున్నట్టు సమర్థించకండి అంటే దాంతో పోల్చాల్సిన. ఆయన యాక్సెప్ట్ చేశారు, ఆయన యాక్సెప్ట్ చేశారు, సరిపోయింది అక్కడికి. సో ఇంకా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారా? డ్రాప్ అయిపోయారు. రైట్, మనతో పాటుగా ఇంకో గెస్ట్ కూడా జాయిన్. ప్లీజ్ టాక్. అదే మనం తప్పుని యాక్సెప్ట్ చేసుకున్నప్పుడు యాక్సెప్టెడ్ గ్రేస్ఫుల్లీ, అది మనమే సంధ్య గారు కూడా అదే చెప్పారు. యాక్సెప్ట్ చేసుకోవడం వల్ల ఒక స్థాయి పెరుగుతుంది తప్పితే స్థాయి తగ్గదు. దానికి నేను ఓకే, నేను చేసిన తప్పే, కానీ నేను ఎందుకు చేశాను అందుకు చేశాను, when you justify, no you are doing that. No, not really. It is coming naturally to you. Have you even seen the full video sir? మీరు వీడియో మొత్తం చూసారా? నేను మాట్లాడింది కాదు, ఫుల్ వీడియో చూడకుండా మాట్లాడితే how can you say that I have not been accepting it gracefully? I've seen the video. Yeah, so then I'm talking about then what is the situation? Even now you're defending your. I'm not defending sir. You haven't seen the video is what I'm telling, because I've already clearly said in my video. Wait. I've seen the video very clearly and you have accepted your mistake. You can continue that here with grace. Your father has a very good name. When I've already accepted it, why do I keep saying sorry? Why are you defending it here? I've came for some differently entire reason. No, but now when people are asking questions, you're defending it. I've been talking to them. You're not just talking to them. People are not fools here. We are watching you. You're trying to defend. నేను చేసిన తప్పే కానీ వాళ్ళు చేయలేదా, వీళ్ళు చేయలేదు, ఎందుకు అది కాదు. Accept it with grace and it will go away. Your father has a very good name. అది మాట్లాడదండి మీరు లేరు అసలు ఇప్పుడు కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది, దీని గురించి పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. Don't take that positives at all, because what positives తీసుకోకని అంటారు సార్. చాలా నెగటివ్ విషయం అది మీరు అంటుంది. పాజిటివ్స్ తీసుకోవాలి సార్ లైఫ్ లో. చాలా తప్పుడు విషయం అది సార్. పబ్లిక్ లో వెళ్ళి బూత్ మాటలు మాట్లాడటం is not positive. పబ్లిక్ లో వెళ్ళి బూత్ మాటలు because you have a long way to go. అవును సార్, మీరు అది బ్రిగేడ్ చేశారు. ఇందాక మీరు రాకముందు బ్రిగేడ్ చేశారు. దాంట్లో ఇందాక డిస్కషన్ వచ్చినప్పుడు నెగటివ్ ఉంది, 15% పాజిటివ్ ఉంది అంటే
there is no positivity in that. When you do a mistake, when you make a mistake, sometimes see, you're young, out of exuberance you would have done that, no problem, okay, everybody makes mistakes, and you're not the first person. There's so many people, and you are influenced by the society, influenced by certain movies. ఇంతకు ముందు వచ్చిన మూవీస్ అన్నీ ఉంటాయి, no doubt about that. But మంచిగా you gave an apology, మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఒక పాజిటివ్ ఉంది. Don't give, when you give that vibe, the other 85% 90% will get agitated. అంటే ఇతను తప్పు అన్నాడు కదా, జెన్యున్గా ఒప్పుకున్నాము, ధైర్యంగా ఒప్పుకున్నాడు తప్పని, ఆ ధైర్యాన్ని అప్రిషియేట్ చేస్తాం. మళ్ళీ 15% పాజిటివ్ అంటాడు ఏంటి, మళ్ళీ పాజిటివ్, దేర్ ఇస్ నో పాజిటివిటీ అబౌట్ దట్. ఇట్ ఈస్ కంప్లీట్లీ తప్పు పని. అబ్జెక్ట్లీ సే సారీ, ఇట్స్ ఓవర్. స్టేజ్ మీద ఎక్కి నా సాంగ్ మొత్తం పాడిన దానికి నాకు అప్రిషియేషన్ వచ్చింది అనేది నేను చెప్పింది సార్, మీకు అర్థమైందా? ఏం అప్రిషియేషన్ చెప్పమ్మా సార్, మీరు 5 సెకండ్ల గురించి మాట్లాడతారు, స్టేజ్ ఎక్కి పాడడం ఈజీ విషయం కాదంటున్నాను. అసలు నేను చెప్పేది వినట్లేదు సార్. 3 నిమిషాల సాంగ్ లో 2 సెకండ్స్ నేను తప్పుగా మాట్లాడాను, అది తప్పని ఒప్పుకుంటున్నారు. నాకు అప్రిషియేషన్ వచ్చింది, 2 సెకండ్స్ కి నెగిటివ్ వచ్చింది అంటున్నారు. మీరు అంత పాయింట్ నాకు అర్థమైంది. సో ఆయన ఏమంటున్నారంటే డోంట్ కంపేర్, మళ్ళీ నాకు పాజిటివ్ వచ్చింది, మరి అది నెగిటివ్ దానికి చూసుకోవాలి కదా సార్. వేరే వాళ్ళు చేశారు కదా నేను చేశాను, కంపేర్ చేసుకోకండి. దట్స్ డన్, రెగ్యులేషన్ అయిపోయింది కదా. సారీ చెప్పేసి నెగటివ్ విషయంలో పాజిటివ్ సాంగ్ ఇస్ నాట్ నెగటివ్ సార్. మేబీ యువర్ కాంటెక్స్ట్ ఇస్ డిఫరెంట్, బట్ ఇప్పుడు 16 స్వీట్లు పెట్టి మధ్యలో పెంట పెడితే ఏంటి, ఒక స్వీట్లు విలువ పోతుంది. మేబీ రాగా చెప్తున్నాను, ఇన్ యువర్ స్టైల్ అదే జరిగింది అక్కడ సార్. అయితే ఇప్పుడు అదే మీ లాజిక్ ప్రకారం మరి ఇంత ముందు జరిగిన సినిమాలన్నీ కూడా పెంట అంటున్నారా మీరు? 100% హిట్ అయినాయి సార్, చర్యలు ఉన్నవన్నీ అంతే కదా సార్. లవ్ వచ్చింది సార్ జనాల నుంచి, వాటికి ఏం పదజాలానికి లవ్ వచ్చిందా సార్? పదజాలానికి ఇక్కడ మీరు మళ్ళీ అర్థం చేసుకోవట్లేదు. మిగతా ముందున్న సాంగ్ అంతా అది పాడినా అది ఈజీ కాదంటున్నాను, దానికి నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. యూ సాంగ్ అదే చెప్తున్నా, అదంతా మంచి లిరిక్స్ ఉండే సార్. లిరిక్స్ మంచి కాదు, లిరిక్స్ అంటే అదే చెప్తున్నాను, అన్ని మంచి చేసి లాస్ట్ లో ఇట్లా పెడితే దాని అర్థం ఏంటి? అది తప్పు సార్, తప్పే. దానికి అంతా ఒకరిని చాలా ప్రేమించేసి, సంపత్ గారు ఒకరిని బాగా ప్రేమించి బాగా ఇది చేసి లాస్ట్ కి వెళ్ళి కత్తితోటి పొడిచేసి, నేను ఇంతవరకు ప్రేమించేంతవరకు మంచిది సార్, 99% నేను ప్రేమించేశాను, ఆఖరి క్షణంలో ఏదో అనుకోకుండా పొడి చేశాను, అది తప్పు సార్. అంటే అదే చెప్తాను, అది తప్పు సార్. ముందు ప్రేమించింది మంచిది, ప్రేమ అన్నది ప్రేమకు అర్థం లేకుండా పోతుంది. అట్లానే నువ్వు పాడిన నీ టాలెంట్ మొత్తం